తల్లిగా, బహురాజులకు తల్లిగా మార్చబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఆమె నిరీక్షణ గెరారు అనుభవంలో క్రీస్తు ప్రేమను ఏం చేసింది, అర్థం చేసుకుంది. ఒక మాట ముగించే ముందు అడుగుతున్నా, గెరారు అనుభవం గుండా వెళ్తున్నావా? చీకటి అనుభవం కూడా వెళ్తున్నావా? నీ పాదాల కింద దుఃఖము తట్టుకోలేక గత గాయాల నుండి బయటకి రాలేకుండా బాధపడుతున్నావా? డైవర్స్ అయిపోయి బాధపడుతున్నావా? డెత్ అయిపోయి బాధపడుతున్నావా? డిఫీట్ అయిపోయి బాధపడుతున్నావా? ఓడిపోయి బాధపడుతున్నావా? గత గాయంలో నీకు నా వల్ల కాదని నమ్మక ద్రోహానికి, వంచనకు ఈరోజు బలిపశువు అయిపోయాను బాధపడుచు, ఇంకా తిరిగి బయటకు రాలేనని బాధపడుతున్నావు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు ప్రభు అంటాడు, యోబు భక్తునితో జోఫర్ అంటాడు, నీ దుస్థితిని గతించిన నీరు పారిన అనుభవంలో జ్ఞాపకం చేసుకో. ఆ స్థాయికి షారై వచ్చింది. నిరీక్షణతో ఆయన వైపు చూసింది. ఆస్పదము లేని చోట నిరీక్షణతో ఏం చేసింది? నమ్మింది. నమ్మిన తాను శక్తి పొందింది. శక్తి తన జీవితంలో అద్భుతాన్ని చేసింది. ఈరోజు మాటకి, క్రియకి స్వస్థత పొంది ఉన్నావు అనే దగ్గర నుండి స్వస్థతను అనుభవించడానికి తాకబడే ఆ విజిటేషన్కి మధ్యలో ఈ సీక్రెట్ ఉంది. ఈ సీక్రెట్ పాటించడానికి ఆశపడతావా ప్రియ సోదరి సోదరా? గెరారు అనుభవంలో ఉన్నావా ఈరోజు?